కల్వకుర్తి ఎత్తిపోతలతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 1,10,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి దామోదర్ రాజనరసింహ హామీ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు 230 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రితో పాటు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజాప్రభుత్వంలో ఒక్కో హామీ తీరుస్తున్నామని దామోదర్ రాజనరసింహ వివరించారు. ఒక్కో గ్రామానికి 30 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్టు వెల్లడించారు. రైతు భరోసా ఎకరానికి 12,000 చొప్పున రైతులందరికీ ఇచ్చామని గుర్తు చేశారు. కల్వకుర్తిలో 100 పడకల హాస్పిటల్ అంటే 50+100 పడకల 50 పడకల హాస్పిటల్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మాడుగులో 30 పడకల హాస్పిటల్. సో అభివృద్ధి అనేది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పరంగా అభివృద్ధి అనేది సహజం. కానీ నాయకుడికి దార్శనికత్వం ఉండాలి. ప్రజల పట్ల సానుభూతి కాదు, కమిట్మెంట్ ఉండాలి. ఇది నా ప్రాంతంలో, ఇది నా రాష్ట్రంలో, ఇది నా ప్రజలు, ఇది నా దార్శనికత్వము, రాబోయే కాలంలో గుర్తించుకోవాలని, ఈ రకంగా సేవ చేయాలని నాకు సిద్ధాంతం ఉండాలని ఒక భావన ఉండాలి. ప్రజలను భావోద్వేగాలకు గురి చేసి అబద్ధాలు చెప్పి మోసం చేసి దాటిపోయే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. ఈరోజు 136 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ